హాయ్ అండి. నీ తనువు నాదే చెలి. పార్ట్ 14. పబ్లో మొనాలి కోపంగా తాగుతూ ఊగుతూ, ప్రీతి నాతోనే ఉండాలి. నాకింత పాపులారిటీ రావడానికి రీజన్ అది డిజైన్ చేసిన డ్రెస్సెస్ మేకప్ వాళ్ళే నన్ను అందంగా ఉన్నానని గుర్తించారు. నా చిన్నప్పటి నుంచి మా డాడీకి అదంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూడు చందుని చూసి నేర్చుకో అంటారు. బట్ నాకు అదంటే అస్సలు నచ్చదు. నాకంటే అందంగా ఉంటుంది. ఎవ్రీథింగ్ అన్నింట్లో అది ఫస్ట్ అండ్ బెస్ట్. నాకు మాత్రం అదంటే కోపం, పగ, ద్వేషం. డాడీ కాదంటే అంత ఇష్టం ఎందుకో నాకు తెలీదు. బట్ మహారాణిలా చూసుకుంటాడు. ఇటు మమ్మీ కూడా. నేను లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటే అది మాత్రం అన్నింట్లో టాప్ లో ఉండేది. దాన్ని ఫాలో అవటం ఇష్టం లేక డిజైనింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళలేదు. బట్ నాకున్న ఒకే ఒక డ్రీమ్ నేను ఒక పెద్ద స్టార్ అవటం. అందుకు నన్ను ప్రూవ్ చేసుకోవాలని చూసిన నా ముఖం కూడా ఎవరూ చూడలేదు. ఫైనల్లీ ఆ బ్లడీ కాప్ కూడా విరాట్ నన్ను చూడను కూడా లేదు. నేను ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళాను. అప్పుడే అది నా లైఫ్ లోకి వచ్చింది. డాడీ కోసం నాకు ఒక డ్రెస్ డిజైన్ చేసింది. ఆ డ్రెస్ అది వేసిన మేకప్ వల్ల ఒక యాడ్ లో నాకు ఛాన్స్ వచ్చింది. అప్పటి నుంచి దాన్ని యూజ్ చేసుకుని మోడల్ గా, హీరోయిన్ గా నిలదొక్కున్న టైంలోనే అది నన్ను ఎందుకు అసహించుకుంటుందో అర్థం కాని టైంలో ఆ ఏఆర్ గ్రూప్స్ సిఇఓ రెడ్డి వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళాడు. దాన్ని నమ్ముకుని కంపెనీ పెట్టుకున్న నాకు ఇప్పుడు అది లేక నా ప్రాఫిట్ డౌన్ అయ్యేలా ఉంది. రెడ్డికి నాకు అస్సలు పడదు. ఇప్పుడు షోలో పోటీ కూడా మా ఇద్దరు బ్రాండ్స్ మీదనే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కోపంగా ప్రీతిని తిట్టుకుని గ్లాస్ ఎత్తింది మొనాలి. ఓ అంతేనా? మరి ఇంతకీ నీకు రెడ్డి సార్తో వారేంటి అని అడిగారు. నో చెప్పను, చెప్పలేను అని అంది. చెప్తే వాడే నన్ను చంపుతాడు అనుకుంది మనసులోనే. తన ఫ్రెండ్స్ అందరూ కలిసి మోనాలిని ఓదార్చుతూ డోంట్ వరీ, దాన్ని ఏదోలా మేనేజ్ చేసి పబ్కి వచ్చేలా చెయ్యి. అది నీ మాట వినేలా మేం చేస్తామన్నారు. బాయ్స్ కూడా ఉన్నారుగా మన గ్యాంగ్ లో, చూద్దామన్నారు. ఇంకా విరాట్ కోపంగా చిరాకు పడుతూ వాడిని అస్సలు వదలకూడదు. ఇంత ఛాన్స్ వస్తే మిస్ అయ్యాను. ఇందుకు ఆ అమ్మాయి ఎవరై ఉంటారు ఇంతకీ అని అనుకుంటూ చందనాకు కాల్ చేశాడు. అస్సలు ఫోన్ కలవలేదు. ఏమైంది పిల్లకి, అసలు ఎక్కడుంది అని ప్రీతి వాళ్ళ ఊరు వెళ్ళాలని అనుకుని తన తక్షణ కర్తవ్యంలో మునిగిపోయాడు విరాట్ ప్రీతి కోసం. అది సిటీ అవుట్స్కట్ లో తన ముందు సీట్లో పడేసి ఆమె రెండు కాళ్ళు పట్టుకుని ఆమెపై పడ్డాడు ర్యాష్ గా. డోర్ కూడా క్లోజ్ చేయలేదు. నిర్మానుషంగా ఉన్న రోడ్డు చుట్టూ చీకటి. ఎవరు అటువైపు కూడా రారు. 70 కేజీల భారీ కాయం ఆమెపై పడడంతో వెయిట్ మోయలేక చితికిలి పడింది ప్రీతి. పాపం కోడి పాప అని పిలిచాడు. ఉలుకు పలుకోలేదు. బేబీ ఆర్ యు ఓకే అని అరిచాడు. కళ్ళు మూసుకుపోతూ ఉంటే అని అంది చిన్నగా పాకుతూ. అతను చేస్తున్న గాయాలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బట్ ఏం చేయలేని స్థితి తనది. మళ్ళీ పిలిచాడు. అని అంది. అతని బాడీలో నుంచి ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే కష్టంగా కళ్ళు మూసుకుంది. కోడి నాకు ఆకలి వేస్తుంది అని చిన్న పిల్లాడిలా అడుగుతూ ఉంటే ఆకలి అనగానే ప్రీతి డౌన్ అయ్యింది. లంచ్ చేయలేదా అని అనుకుంది. కోడి అని మళ్ళీ అరిచాడు. అతను చిన్నగా మాట్లాడినా సరే అతని మాటల్లో ఉండే బేస్ కు ఆ వాయిస్ కు కాస్త కన్న కంఠోరంగా వినిపిస్తుంది. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళకే అని ఆమె చెంపను కొరికి గట్టిగా హత్తుకున్నాడు. అతని గరుకు మీసాలు ఆమె ముఖంపై దురద పెడుతూ ఉంటే కష్టంగా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. అమ్మో, ఇలా పడుకున్నాడేంటి? మార్నింగ్ వరకు లేవడా? ఇక నైట్ అంతా ఈ మాన్షర్ వెయిట్ మొయ్యాలా అనుకుంది బాధగా. ఆమె మీదుగా హాయిగా లోకం మరిచి మాట్లాడుతూ ఉండగానే పడుకున్నాడు. ఏమైందిరా, ఎంత మంచివాడివి, ఇలా ఎందుకు అయ్యావు? ఆమెలో ఆమె అతన్ని ప్రశ్నించుకుంటుంది. రెడ్డి ఎడమ చేతిని చూసింది. ఒక టాటూ ఉంది. దాన్ని చూడగానే వెన్నులో వణుకు పుట్టింది. ఒక అందమైన పేరు, దాని ఇష్టం లేనట్టు చెరుపుకున్న గుర్తులు, వాటి మధ్యలో ఇక నీడిల్ స్టిచ్చెస్ ఉన్నాయి. అవి చూసి భయపడింది. ఆమె రోమాలు నిక్కబొడిచాయి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అతన్ని పక్కకి నెట్టాలని చూసింది. తన వల్ల కాలేదు. అంత వెయిట్ మోసే బాడీ కాదు కదా మన కోడిది. అలా ఒక గంట గడిపింది. ఎవరైనా ఇలా చూస్తే బాగుండదు. లైట్లన్నీ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేయాలని చూసింది. 6 అడుగుల బాబు కాళ్ళు బాల్లా చాపాడు.
డోరు మోకాలకు కింద కింద వరకు వచ్చేసరికి పాదాలు బయటికి కనిపిస్తున్నాయి. వచ్చిపోయే వెహికల్స్ తగిలితే డేంజర్ అనుకుని లోపలికి లాగాలని చూసిన ఆమెను పూర్తిగా ఆక్రమించి పడుకున్నాడు. రెడ్డి ఫేస్ చూస్తూ ఆ బరువును మోస్తూ మౌనంగా ఉండడం ఆమె వంతు అయ్యింది. అప్పుడే ఒక గ్యాంగ్ ఫుల్ గా తాగి ఆ రోడ్లో వస్తున్నారు. రెడ్డి కదలడం, ఆ గ్యాంగ్ ఆ కారులో సంథింగ్ ఏదో జరుగుతుంది అని వెకిలిగా నవ్వుతూ అక్కడికి వచ్చారు. పాపం ప్రీతి, తనని ఎవరు సేవ్ చేస్తారు? ఆ నైట్ అంతా డ్యూటీ జాగరణలో ఉన్న విరాట్ మార్నింగ్ అవుతూ ఉంటే ఆ రాఖీబాయ్ గ్యాంగ్ లో ఆ అమ్మాయిని చంపింది ఎవరో తెలుసుకోలేక చిరాకు పడుతున్నాడు. రాఖీని పట్టుకోవాలని టీం మొత్తం తిరుగుతున్నా కూడా ఇలా రెచ్చిపోయి రాఖీ అన్ని గ్యాంగ్ పై కోపంతో ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుని పేరెంట్స్ తో మాట్లాడాలని గాంధీ హాస్పిటల్ కూడా వెళ్ళాడు విరాట్. ఇక నైట్ పోస్ట్ మార్టం చేసిన శివాని డల్ గా మార్నింగ్ పోలీసులకు మీడియాకు ఏం చెప్పాలి అని అనుకుంటూ ఆ నైట్ ఇంటికి వెళ్లకుండా బాధగా తన సీట్లోనే ఉంది. మార్నింగ్ అయినా సరే ఆ మర్డర్ గురించి ఆలోచనలు ఆమెను వీడలేదు. ఎర్లీ మార్నింగ్ అవుతూ ఉంటే ఇంటికి వెళ్ళాలా మేడం అని అనుకుంటూ నైట్ డ్యూటీ నర్స్ వచ్చి శివానిని కదిలించింది. వెళ్తాను, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చిరాకు పడుతూ తన హ్యాండ్ బ్యాగ్, ఎఫ్రాన్ అన్నీ తీసుకుని తన ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న తనకు కారిడార్లో తిరుగుతున్న విరాట్ కనిపించాడు. ఆమె పెదవుల్లో సన్నటి విరజాజి లాంటి నవ్వు విరిసింది. పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ముఖం ముద్ద మందారంలా వెలిగిపోయింది. హలో, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, శివాని ఛాంబర్ ఎక్కడా అని ఓ వార్డ్ బాయ్ అడుగుతున్న అతని చూపులు అతనికి ఎదురుగా వస్తున్న శివానిపై పడ్డాయి. అతన్ని చూడగానే ముఖం విప్పారింది. అది విరాట్ చూపునైతే దాటిపోలేదు. ఇక రెడ్డి కదలడంతో కారు ఊగుతూ అక్కడ ఏదో జరుగుతుందని ఆ గ్యాంగ్ లో ఒకడు వెక్కిలిగా నవ్వుతూ అక్కడికి వెళ్ళాడు. ఆ గ్యాంగ్ అంతా కూడా కారు దగ్గరకు వచ్చారు. కారు ఆపి అందరూ దిగి డోర్స్ చూసి, మజా ఆగియారా మామా, కార్ డోర్స్ కూడా క్లోజ్ చేయలేదు అని అనుకుంటూ చుట్టూ చూశారు. కార్ ఆగగానే ఆ సౌండ్ కు ఏదో ఆలోచనలో ఉన్న ప్రీతి ఉలిక్కిపడి ఎవరు వచ్చారు, ఇలా చూస్తే బాగోదు అని అనుకుంది. తమ కారుని రౌండప్ చేసిన వారిని చూసిన ప్రీతి భయంగా చూస్తూ ఉంటే, ఏంటమ్మా బంగారం, గురుడు ఏం చేయట్లేదా ఏంటి అని వెటకారంగా అడిగారు. మేము ఏమైనా హెల్ప్ చేయమా అని అన్నారు. రోతగా అనిపించాయి వాళ్ళ మాటలు. బట్ తను చాలా భయపడుతుంది. మేము 4 మెంబర్స్ ఉన్నాం, ఎంత కావాలంటే అంతగా అని వెకిలిగా ఇంకొకడు అంటూ ఉంటే తల దించుకుంది. మాన్సర్ అని చిన్నగా తట్టి లేపుతుంది ప్రీతి. అసలు ఆ భారీ కాయం కదిలితేనే కదా హాయిగా ఆమె మీదన పడుకున్నాడు స్మూత్ గా బెడ్లా. ఇంక బెడ్షీట్ అనుకుని. బంగారం బుజ్జుంటే ఇంకెలా లేస్తాడు బంగారం. మాన్సర్ అని చిన్నగా అంటూ భయంగా వాళ్ళని మళ్ళీ చూసింది. ఈ రాత్రికి వీళ్ళు నన్ను ఏం చేస్తారో అన్న భయంతో ఒకరు ప్రీతి సైడ్ వచ్చి కారులో ఉన్న ఆమె ముఖంపై ముద్దు పెట్టడానికని వంగుతూ ఉంటే చీ అనుకుంది. ఆమె మీదపై మాన్సర్ తల ఉంది కదా, ప్రీతి ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది. వారు బాగా బలిసిన బడాబాబుల పిల్లల్లా ఉన్నారు. ప్రీతికి అర్థమైపోయింది. ఫుల్ గా తాగేసి సిటీ హౌట్స్కట్ లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ అమ్మాయిలు నైట్ ఈ రూట్ లో వెళ్తారని తెలుసుకుని ఇటు వచ్చారు అనుకుంది ప్రీతి. మరి మన కోడిపాపకి ఇవన్నీ ఎలా తెలుసో? ఒకడు కాల్లో తలదూర్చి ప్రీతి దగ్గరకు రావడంతో వాడి మెడపై చెయ్యి పడింది. వాడు తేరుకునే లోపే పటపట సౌండ్ వస్తూ ఉంటే ప్రీతితో సహా అందరూ షాక్ అవుతూ చూశారు. రాధమ్మ ఎదపై మొత్తుగా పవలించిన చిలిపి కన్నయ్య చెయ్యి ఆ రౌడీ మెడను వంచడంతో మెడ భాగం విరిగింది. లోపల తల నరాలు కూడా కట్ అయ్యాయి ఏమో. వాడు గట్టిగా అరుస్తూ ఉంటే మిగతా వారు భయపడ్డారు. కోడి గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. చెమటలు పడుతూ ఉంటే భయంగా నీళ్లు మింగుతూ చూస్తుంది. వాడిని వెనకే పడేసి మళ్ళీ మత్తుగా కోడిని హత్తుకుని పడుకున్నాడు మాన్షార్. నిద్రపోలేదా ఏంటి, మరి యాక్టింగ్ చేస్తున్నావా అని అనుకుంది. ఎస్, ఏసీ ఆంచి ఒకగా ఉంది అన్నాడు. ఏసీనా?
ఏసీనా? ఇది హోటల్ కాదు, ఇల్లు కాదు, కారు అని అంది. ఇక మెడ విరిగినవాడు అరుస్తూ మిగతా ముగ్గురు పోయి, ఎవర్రా వాడు ఒక చేత్తో మన వాణ్ణి పడేశాడు అని కోపంగా రెడ్డి కాళ్ళు బయటకు ఉన్న సైడ్కి వంచి కాళ్ళు బయటకు లాగారు. ప్రీతి కంగారుగా మాన్షారంటుంది. ముగ్గురు లాగిన కథల్ని అంత అందమైన గ్రీక్ గాడ్ నేను మోసానా అనుకుంది కోడి. ఇంకొక వైపు భయం కూడా. ఎంత లాగని రావటం లేదు రెడ్డి. రే ఎవర్రా అని గట్టిగా అరుస్తున్నాడు మత్తుగా. ఇతను మరీ బుద్ధిమంతుడు అనుకుంది మనసులోనే. వాళ్ళు లాగుతూ ఉంటే, అన్నా వదిలేయండి, మా వారిని వదిలేయండి, తను డ్రింక్ చేశారు అని బతిమాలుతూ ఉంది. మీ హస్బెండా అని అన్నారు వాళ్ళు. అవును అని తలూపింది. అయితే మేము నీకు అన్నలు కాదులే, ఇంకొక ముగ్గురు హస్బెండ్ అవుతాము అని అంటూ అది కష్టం మీద బయటికి లాగారు. రెడ్డిని రోడ్డుపై పడేసి ఒకడు ప్రీతి మీద పడిపోబోతూ ఉంటే కింద పడిన రెడ్డి వాడు కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగాడు. ఇంకొకడు ప్రీతిని కూడా బయటికి లాగి ఆమె రాకపోవటంతో ఆమెపై పడిపోబోతూ ఉంటే రెడ్డి నడ్డి మీద తన్నాడు. కింద కూర్చొని చేతులు రెండు ఆనిచి, రే ఎవడ్రా మీరంతా? అది నా కోడి, తను నాకు మాత్రమే సొంతం. తనని ఎవరైనా టచ్ చేయాలని చూస్తే హెల్కు పార్సల్ చేస్తాను అని కళ్ళు బలవంతంగా తెరుస్తూ మోస్తూ చెప్పాడు రెడ్డి. నువ్వు తాగావు, మేం పండగ చేసుకుంటాము అని ఒకడు వెకిలిగా నవ్వుతూ అంటుంటే వాడు కాళ్ళు లాగి కింద పడేసి ఇక చంక కింద అదివి పట్టాడు రెడ్డి. రే ఈడియట్స్, నా గురించి మీకు తెలీదు అని బేస్ వాయిస్ లో అరిచి, పోన్రా పోయి మీ కేసుకు తగ్గ పిల్లతో మంచిగా ఎంజాయ్ చేయండి అని అన్నాడు గొంతు నులుముతూ. ప్రీతి కాల్లో నుంచి లేచి అటు సైడుకి దిగింది భయంగా. ఏ కోడి, అటువైపు కిందికి ఇటురా అని అరిచాడు మాన్సార్. రోడ్డు మీద కూర్చుని కాళ్ళు బాగా చాపి మత్తిగా కళ్ళు బలవంతంగా తెరుస్తూ మూస్తూ గ్రీక్ గాడ్లా ఉన్నాడు. చూస్తూ ఉంటే ఎవరికైనా మనసు వశం తప్పుతుంది. అట్ ది సేమ్ టైం రౌడీకి మాత్రం తీసిపోని ఫోజు చూసి బిక్కు బిక్కుమంటూ కారు ఒక సైడ్ నుంచి ప్రీతి చూస్తుంది మాన్సాన్ని. రెడ్డి ఇద్దరిని చెరోవైపు పట్టుకుంటుంటే ఇంకొకటి ప్రీతి దగ్గరికి రాబోతూ ఉంటే, ఏయ్ చస్తారు అని అన్నాడు చంకలో ఉన్న వాళ్ళని నలుపుతూ. రోడ్డు మీద దర్జాగా ఈ సీన్ జరుగుతూ ఉంటే సడన్ గా ఒక కారు దూసుకు వచ్చింది. ప్రీతి నడుం పట్టుకుని కారు కాంచి ముందుకు తీసుకుని వెళ్లారు. గట్టిగా మాన్సారని అరిచింది ప్రీతి. అనుకోని పరిణామానికి రెడ్డికి మత్తు వదిలినట్టు అయ్యింది. ఎవరు వాళ్ళు అని తేరుకునే లోపే ఆ కారు 1/2 కిలోమీటర్ లాంగ్ వెళ్ళిపోయింది. మరి రెడ్డి ప్రీతిని కాపాడుకోగలుగుతాడా? ఏం జరుగుతుందో చూద్దాం.